రైట్ ఇక వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఇప్పటికే వరంగల్లో చూస్తుంటే కాంగ్రెస్ కి కొంత అప్పర్ హ్యాండ్ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత పాత బలం తగ్గింది అన్నట్టుగా కూడా వస్తోంది రిపోర్ట్స్. బట్ ఏదేమైనా కూడా ఏ పార్టీలకి అక్కడ అడ్వాంటేజ్ గా ఉంది ప్రశాంత్? ఎస్ హిమబిందు, మొత్తానికైతే తెలంగాణలో మున్సిపల్ హోరు జోరుగా పోరు సాగుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక పోలింగ్ ప్రక్రియకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అన్ని ప్రధాన పార్టీల యొక్క మైకులన్నీ కూడా మూగబోయాయి. ఇక తాయిలాల పర్వం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అటు ప్రధాన పార్టీలకు సంబంధించి అగ్రనేతలంతా కూడా ఇటు ప్రచారం నిర్వహించారు. స్వయంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి వచ్చి ఇటు మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. సీఎం పోస్ట్ తో పాటు నా దగ్గరే మున్సిపల్ శాఖ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి తీరుతారంటూ కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే స్వయంగా కేటీఆర్ కూడా రంగంలోకి దిగి ప్రతి మున్సిపాలిటీకి వెళ్లేసి అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోరుతూ కూడా ప్రచారం నిర్వహించాడు. ప్రధాన ప్రతిపక్షంతో పాటు అభివృద్ధి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఉంది కానీ 2 నెలల్లో కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ కూడా అటు కేటీఆర్ అటు ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. అయితే ఇటు ఈసారి మాత్రం బీజేపీ కూడా తమ యొక్క ఉనికిని చాటుకోవడం కోసము 12 మున్సిపాలిటీలలోని సుమారు 260 వార్డులలో ఈసారి పోటీ చేస్తుంది. పోటీ చేయడమే కాకుండా అటు ప్రచారం కూడా జోరుగా హోరుగా సాగుతుంది. పట్టణ ప్రాంతాలలో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అటు గ్రామ పంచాయతీ ఎన్నికలలో చివరి నిమిషంలో పోటీ చేసి 1000 స్థానాలకు గెలుపుకున్నాము. ఈసారి మున్సిపాలిటీలలో తమ సత్తా చాటాలని అటు అగ్రనేతలను ప్రచార పర్వంలోకి దించడమే కాకుండా ఇటు జిల్లాలోని ప్రధాన పోస్టులలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు సైతం పోటీ చేసి బీజేపీ బలాన్ని పెంచుకునేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించాడు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర బాధ్యులంతా కూడా తమ యొక్క మున్సిపాలిటీలలో అటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్యంగా ఇటు పరకాలలో తమ యొక్క పాత పట్టును నిలుపుకోవడానికి, అదేవిధంగా వర్ధన్నపేటలో ఇటు భూపాలపల్లిలో జనగామాలో కొత్తగా మున్సిపాలిటీలైన ములుగు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ లో కూడా ఖాతా తెరిచేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త మహబూబాద్ జిల్లాలో వీక్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా తమ యొక్క అభ్యర్థులను ఖచ్చితంగా ఖాతాలు తెరుస్తామనే ఆ విశ్వాసంతో అయితే బీజేపీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే ఈ త్రిముఖ పోరులో కొంత 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధికార పార్టీకి ఉన్నారు. ఒక జనగామల మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు. అయితే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల 11 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీలు మాత్రము నెంబర్ గేమ్ లో కింగ్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని చోట్ల ఉంది. అటు తొర్రూరులో మరిపేటలో కొంత హంగొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి కీ రోల్ పోషించే అవకాశం ఉంది. లేదంటే ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఓట్లతోటి అధికారం చేజిక్కించుకునే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉంది. అయితే ఇటు హంగొచ్చిన చోట ఎలాంటి పరిణామాలు ఉంటాయో మాత్రం చూడాల్సిందే. బిందు మరోవైపు ఇటు ప్రచార పర్వం ముగిసినప్పటికీ కూడా ఇటు వైన్స్ లను కూడా బంద్ చేపించారు. మద్యం కూడా ఆ ఏరులై పారకుండా అటు ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండా మద్యం షాపులను కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసే వరకు కూడా పూర్తిగా వైన్ షాపులను ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 మున్సిపాలిటీ కేంద్రాలలో మూసివేస్తూ ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలి తప్ప ఓటు అమ్ముకోకూడదంటూ కూడా ఇటు అధికారులు విస్తృత ప్రచారం చేశారు. అయితే అలాంటి తాయిలాలకు తావు లేకుండా ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అటు ములుగు ఎస్పీ, ఇటు భూపాలపల్లి ఎస్పీ, ఇటు మహిబాద్ ఎస్పీ కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎలాంటి తాయిలాలకు తావు లేకుండా ఆ ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండా ఎలాంటి వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఎలాంటి కూడా తాయిలాలు పంచకుండానైతే అడ్డుకట్ట వేసేందుకైతే పోలీసులు సర్వశక్తులు వడ్డుతున్నారు. కానీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో ఇటు ఆ డిజిటల్ మీడియాతో పాటు ఇటు అంతర్జాలాన్ని ఉపయోగించడమే కాకుండా ఇటు ఓటర్లకు తమ యొక్క తాయిలాలను కూడా పంపిణీ చేసే పనిలోనైతే అభ్యర్థులు ఉన్నారు. ఎట్టకేలకు తమ భవితవ్యాన్ని ఎన్ని రోజులు ప్రచార రూపంలో ఇస్తే ఇప్పుడు తాయిలాల పర్వాల్లో ఇచ్చి తమ యొక్క ఓట్లను ఓటర్లను తమ యొక్క ప్రసన్నం చేసుకుని తమ గెలుపును ఖరారు చేసుకునే
పనిలోనైతే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు రెబల్స్ బెడదతో పాటు ఇండిపెండెంట్ల బెడద కూడా కొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కువగానే ఉంది హిమబిందు. అయితే ఆ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల ఆ పాత్ర ఎలా ఉండబోతుంది, వాళ్ళకు వచ్చేటువంటి ఆ కౌన్సిలర్లను ఎలాంటి పాత్ర పోషించబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ హంగు వచ్చిన కాడ ఇటు ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ లు కలుస్తాయా, లేదంటే బీజేపీ బీఆర్ఎస్ లు కలుస్తాయా, ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి, ఎవరి ఒప్పందాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కొంత ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం మేము అధికార పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నాము, 2 ఎంపీలు ఉన్నాము, ఎమ్మెల్సీలు ఉన్నాము, రాజ్యసభ సభ్యులు ఉన్నాము. కాబట్టి మాకు ఆ ప్రజలు పట్టం కడతారు, 3 ఏళ్ల అభివృద్ధిని మేము చేసి తీరుతాం. కాబట్టి మాకే అవకాశం ఇస్తారు. అధికారంలో ఉన్న పార్టీకే ఆ అవకాశం ఇవ్వడం ప్రజలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత మొదటి నుంచి కొంత ఆ తరహా ఓటు బ్యాంక్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచి తీరుతుందని అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు హిమబిందు. అయితే ఆ బీఆర్ఎస్ కూడా గత 10 ఏళ్ల అభివృద్ధిని చూసి మాకు ఖచ్చితంగా ఓటేస్తారు, లేకపోతే మళ్ళా కాంగ్రెస్ పార్టీ మోసాలు నమ్మకండి అంటూ కూడా బీఆర్ఎస్ చత్తాడుతుంది. సెంట్రల్ నిధులతోటి బీజేపీ కూడా అభివృద్ధి చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.